నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది ది చరణ్ షో. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ మీద ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి అనమాట. మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉండాలి ఏంటంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ మీద, దాంతోపాటు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ మీద ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే విషయం డిస్కస్ చేసుకుంటే కనుక మనం పర్టికులర్గా ఏంటంటే దిల్ రాజు గారు ఆల్రెడీ గేమ్ చేంజర్తో విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారు, ప్రొడ్యూస్ చేశారు. దాంతోపాటు కలెక్షన్ కూడా ఎలా వచ్చిందో మనం చూసాం, తెలుసు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. సేమ్ సంక్రాంతి బేసిస్ మీదే, సంక్రాంతి హాలిడేస్ మీదే గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం కూడా. ఈ రెండు వాళ్ళ ప్రొడక్షన్లోనే సినిమాలు తీశారు కాబట్టి ఒకటి ఇలా అయినా ఇంకోటి ఏమో విపరీతమైన హిట్ అయితే అందుకుంది. అటు ఓవర్సీస్లో కానీ, ఇటు మన వరల్డ్ వైడ్, మన ఇండియాలో కానీ, మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్లో మొత్తం అన్ని చోట్ల కూడా వివర్చమైన కలెక్షన్స్ అయితే కొట్టింది. దాంతోపాటు వెంకటేష్ గారు ఇది అన్ఎక్స్పెక్టెడ్ హ్యూజ్ సక్సెస్ అనమాట. ఇది ఎలా అంటే మనకి 200 కోట్లు క్లబ్లో ఆయన చేరిపోవటం అయితే జరిగిందనమాట వెంకటేష్ గారు. ఎందుకంటే 200 కోట్లు పైగానే కొడుతుంది. నాన్ త్రిబులర్, ఇది నాన్ బాహుబలి కూడా అని మనకి న్యూస్ అయితే వస్తుంది. అల్టిమేట్గా ఇది ఓవరాల్గా చూసుకుంటే 200 కోట్లు క్లబ్లో అయితే చేరిపోయారు వెంకటేష్ గారు. దాంతోపాటు సినిమా కలెక్షన్స్ కూడా మనకి గ్రాస్ వచ్చేసరికి 200 కోట్ల పైన వచ్చిందనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఏవైతే కలెక్షన్స్ వచ్చిందో, తక్కువ బడ్జెట్లో సినిమా తీసి ఎక్కువ కలెక్షన్స్ అనేవి తెచ్చుకున్నారు కదా దిల్ రాజు గారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారు, ఎలాగ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మనీని అనే ఈ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఐటీ ఆఫీసర్స్ అయితే చెక్ చేస్తారనమాట. సో ఇంత హ్యూజ్ బల్క్ అమౌంట్ అనేది వీళ్ళు ఎక్కడ అది ఎలా నిల్వ చేస్తున్నారు, దాంతోపాటు ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి కూడా ఇవి ఐటీ రైట్స్ అనుకోకుండా సడన్గా ఇలాగ లాంగ్ గ్యాప్లో అయినా కరెక్ట్గా టార్గెట్ చూసుకుని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. దాంతోపాటు ఇప్పుడు దిల్ రాజు గారు కాకుండా మైత్రి మూవీ మేకర్స్, నాని గారు కానీ, రవి గారు కానీ, చెర్రీ గారు కానీ, ముగ్గురు కూడా ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నారో వాళ్ళు కూడా ఇలా జరుగుతుందన్నమాట. ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పుష్ప 2 విపరీతమైన హిట్ అయితే కొట్టింది, విపరీతమైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా అనమాట ఇది. దాంతోపాటు రీలోడెడ్ వర్షన్తో ఇంకొంచెం 20 మినిట్స్ యాడెడ్ ఫుటేజ్తో కూడా వాళ్ళ సినిమా రిలీజ్ చేయడంతో అటు మన తెలుగులోను అటు హిందీలోను హ్యూజ్ కలెక్షన్స్ అయితే కొన్ని ఎక్స్ట్రాగా మనకి సోర్స్ అనేది దక్కిందనమాట. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కొంచెం పెరిగింది. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎలాగ మనీ అనేది జనరేట్ చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు ట్యాక్స్ ఏ విధంగా కడుతున్నారో లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ మీద ఏవైతే ఆఫీసులు ఉంటాయో ఆఫీసుల్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఈ చెక్కింగ్స్ అయితే చేస్తున్నారు అధికారులు. అయితే ఓవరాల్గా ఏదైతే టెన్షన్ గురి చేశారో, తెల్లవారుజాము నుంచి అటాక్ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అలాంటిది ఏంటంటే దిల్ రాజు గారి ఇంట్లో కానీ, వాళ్ళ ఆఫీస్లో కానీ, మైత్రి మూవీ మేకర్స్ ఇంట్లో కానీ, వాళ్ళ ఆఫీస్లో కానీ, ఈ ప్రొడ్యూసర్స్ ఇంట్లో ఏవైతే ఐటీ సోదాలు జరుగుతున్నాయో, ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి 200 మంది దాకా చాలామంది జనాలు, అదే చాలామంది ఐటీ సోదాలు వివిధ రకాల ఆఫీసర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి ఒకేసారి ట్రావెల్ చేసి ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్ మీద ఐటీ రైట్స్ అయితే జరుపుతున్నారు అనమాట. సో నాకు తెలిసి ఇంకా జరుగుతూ ఉండొచ్చు వీడియో చేసే టైంకి. ఎందుకంటే విస్తీర్ణంగా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఈ రెండు ప్రొడక్షన్స్ హౌసెస్ పొందినాయి అనమాట మనీ. సో అవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు తీసుకొస్తున్నారు, గ్రాస్ కలెక్షన్స్ ఎంత కాబట్టి మనకు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడే పుష్ప 2 1800 కోట్లు పైబడి దాటింది గ్రాస్ అనేది. దాంతోపాటు గేమ్ చేంజర్ గురించి పక్కన పెడితే సంక్రాంతికి వస్తున్నాం అనేది 200 crores క్రాస్ వరల్డ్ వైడ్ కొట్టింది. సో అలాంటప్పుడు మనీ అనేది ఏ విధంగా వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, దాంతోపాటు ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి సో ఇవన్నీ ఉంటాయి కదా, డేటా అనేది ఎలాగ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు, అకౌంట్స్ అనేవి ఎలాగ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం ఒక విధంగా ఈ ఐటీ రైట్స్ అనేవి సడన్గా చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా చాలామందికి ఇబ్బంది, తెల్లవారుజామునే అటాక్ చేయడం అనేది చాలా తప్పు. అయితే మామూలుగా ఏంటంటే
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇవన్నీ మేనేజ్ చేస్తారేమో అని చెప్పేసి ఏదైనా ముందస్తుగా అటాక్ చేయడం జరిగిందేమో నాకు తెలియదు కానీ సో ఓవరాల్గా అయితే ఇదండి విషయం. సో నాకు తెలిసి వాళ్ళు అధికారికంగా బయటికి చెప్తారో లేదో మనకు తెలియదు ఓవరాల్గా. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. సో కొన్ని ఆర్టికల్స్ ద్వారా కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్ ద్వారా కానీ మనం కొంచెం క్యాప్చర్ చేసి అవి తెలియజేయడం అయితే అవకాశం ఉంటుంది. సో ఈ ఓవరాల్గా అయితే ఐటీ రైట్స్ గురించి. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చితే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.